మొన్ననే చెప్పిన కదా కూరగాయల రేట్లు ఎంత పిరమైనయో. ఇక అవి పిరమున్నాయని చికెన్ తిందామని మార్కెట్ పోతే గాడ రేట్లు చూసి నాకైతే చక్కెర వచ్చినట్టే అయింది. మటన్ కాడికి పోయి కిలో ఎంత అంటే వాళ్ళు చెప్పింది తిన్నాక నాకు నోట్లకెళ్ళి మాటనే రాలేదు. అగో గంతగానం పిరమైనయి షియ్యల కూర రేట్లు. హైదరాబాద్లో ఐతారం నాడు చాలా మంది షియ కూర లేకుంటేనే బువ్వ తిన్నారట. ఈ చికెన్ రేట్లు పీటాన పిరమైనయని కిలో చికెన్ 200 రూపాయల దాకా అమ్ముతున్నారట షాపులలో. ఇక రైతు బజార్ల అంగట్ల కూడా అగ్గలేదు. ఇక బొక్కలేని చికెన్ అయితే 240 250 దాకా ఉన్నది. ఇక కిలో కూర తీసుకుపోయి 3 పూటలు తిందామనుకున్న వాళ్ళు అర్ధ కిలో గుంట పోయి చికెన్ షార్ పెట్టుకొని తినే కాలం వచ్చింది ఈ పట్నం పబ్లిక్కు. ముక్క లేకుండా ముద్ద దిగని కౌస మహారాజులకు కష్టకాలం వచ్చి పాడైంది కూరల రేట్లు పెరిగేసరికి. కానీ ఓ నెల రోజుల కిందట ఎట్లుండే ధరలు. బర్డ్ ఫ్లూ రోగం వస్తుందని తెలియంగానే గాలి దుమారానికి మామిడికాయలు రాలినట్టు షియ కూర రేట్లు మస్తు షీపు అయినాయి. కోడిగుడ్ల కూరతోని పొద్దెల తీద్దామనుకున్న వాళ్ళు కూడా అర్ధ కిలో పావు కిలో చికెన్ తెచ్చుకొని తిన్నారు. కొనేటోడు లేక లెగ్ పీసులు గోలిచ్చుకొని ఫ్రీగా వంచిపెట్టిరు. ఇక పెద్ద పెద్ద లీడర్లు బొక్కలు కుంకుకుంటా కోడి కూర తినుండని ప్రచారం కూడా చేసిర్రు. కానీ నెల తిరిగే లోపటినే కోడి కూర ధరలు పోయి మళ్ళా కొండి ఎక్కి కూస్తున్నాయి. రోగాలు వచ్చి చచ్చిన కోళ్ళ పెట్టుబడిని ఇప్పుడు ఎలా తీస్తున్నారు అన్నట్టు ఈ కోళ్ళ పరాలు పెట్టినోళ్ళు. ఈ ఆట కూర కూడా అగ్గేం లేదు, కిలో 500 దాటింది. మళ్ళొచ్చే ఐతారం నాటికి ఇంకా పెరిగేటట్టున్నాయి. కాబట్టి మటన్ కూర తినాలనుకునేటోళ్ళు మిల్ మేకరు, చికెన్ కూర తినాలనుకునేటోళ్ళు కోడిగుడ్ల కూరతోని మనస్తృప్తి చేసుకోండి.